అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. దావీదు తన ప్రతి సమస్యలో మనుషుల మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడి ఎలుగెత్తి ప్రార్థన చేసేవాడు. యెరూషలేము దేవుని పరిశుద్ధ పట్టణము. ఆ పట్టణంలోని సియోను పర్వతము పరిశుద్ధ పర్వతము. అక్కడనే దేవునికి మందిరము కట్టాలని దావీదు ఆశపడ్డాడు. కానీ అతని కుమారుడైన సొలొమోను అక్కడ దేవాలయమును కట్టాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఆ పరిశుద్ధ పట్టణంలోని ఆ పరిశుద్ధ పర్వతము నుండి దావీదు మొరను ఆలకించి దేవుడు అతనికి ఉత్తరము ఇచ్చేవారు. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉన్న దేవాలయము కంటే శ్రేష్టమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకున్నారు. మన ప్రతి ప్రార్థనను యేసయ్య ఆలకించి మనకు ఉత్తరమిచ్చి ఆశీర్వదించి దీవిస్తారు. ఆమేన్, హల్లెలూయా. అలాగున ప్రార్థనకు జవాబులు పొందుకున్నట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ నామమున ఏమి అడిగినను అది మాకు దయచేస్తారని చెప్పిన మీకు వందనములు. మా ప్రతి అవసరతలో మా ప్రార్థనలు ఆలకించి మాకు ఉత్తరమిచ్చి ఆశీర్వదించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలను అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.